ఎక్సైజ్ పోస్టులకు అర్రాస్. ఒక్కో పోస్టుకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు దందా. 24 ఫోకల్ పోస్టులకు వేలంపాట. డీల్ వెనుక ఓ మంత్రి కార్యాలయం. ప్రతిపాదనలు పక్కకు పెట్టి కొత్త రూటు. అధికారుల వాట్సాప్ గ్రూప్లో చర్చ. త్వరలో జరిగేటువంటి ఎస్ఐ, సిఐ, ఏఈఎస్ బదిలీలోనూ ఇదే ప్లాన్ అమలుకు స్కెచ్ అంటూ చూస్తాను. సీఎంపై పోలీస్ అభ్యర్థుల ఫైర్. 5,000 పోస్టులు సరిపోవంటే ఎండ్రిన్ తాగి చచ్చిపోమని అంటావా? ఏం చేస్తాం? నిరుద్యోగులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతాను రేవంత్ రెడ్డి. కేసీఆర్ దొంగ అంటే కేసీఆర్ను మించిన గజ దొంగ రేవంత్ రెడ్డి అన్నాడు. నిరుద్యోగుల యొక్క ఆర్తనాదాల మీద ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ఈరోజు నిరుద్యోగులనే ఈరోజు పాతాళానికి తొక్కుతున్నాడు. 19,000 పోస్టు ఖాళీ ఉంటే 5,000 పోస్టులు వేసిండు. ఏది? పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు. ఎంత దుర్మార్గం! చూడండి, ఇగో ఇక్కడ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ చూడండి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ అని చెప్పేసి రావడం జరిగింది. సో చూడండి ఎంత, చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 148 పోస్టులు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ 14 పోస్టులు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ 12 పోస్టులు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏ ఆర్సిపిఎల్ 3 పోస్టులు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్బిబి 23 పోస్టులు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 3,697 పోస్టులు. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 24. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7. సో ఇట్లా చూడండి. ఇంకా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39. ఫైర్ ఫైటర్ 751. డిప్యూటీ జైలర్ 14. డిప్యూటీ జైలర్ ఉమెన్ 1. వార్డర్ మేల్ 196. వార్డర్ ఫీమేల్ 12. సబ్ ఇన్స్పెక్టర్ 44. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు కానిస్టేబుల్ 1,380. మొత్తం 7,437 పోస్టులకు ఆర్డర్ జారీ చేయడం జరిగింది. దీనిలో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి చాలా తక్కువ ఉంటాయి. 3,600, 4,600, 5,000 పోస్టులు. మొత్తం 5,000 పోస్టులకు రిక్రూట్మెంట్ చేసినట్టు విషన్స్. వీటితో పాటు ఇక మిగతా ఏది? ఫైర్ డిజాస్టర్ ఇల్లే కలిపిండు. ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇల్లే కలిపిండు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇల్లే కలిపిండు. ఇవన్నీ కలిపి మొత్తం 7,000 పోస్టులు అని చెప్పేసి వేయడం జరిగింది. ఇది మన రేవంత్ రెడ్డి చేసినటువంటి ముచ్చట. 19,000 వేకెన్సీలు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. నేను వేరే డిపార్ట్మెంట్ కాదు, ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో 19,000 వేకెన్సీస్ ఉంటే 5,000 వేకెన్సీస్ మాత్రమే ఉద్యోగాలు వేయడం జరిగింది. ఇంకా 14,000 పోస్టులు వేయాలి కదా. వేస్తే ప్రిపేర్ అవుతారు కదా, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఎందుకు వేయలేకపోతున్నారు? చూడండి, రాజకీయ నేతలతో పాటు నిరుద్యోగులు కలిసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 20,000 పోలీసు ఉద్యోగాల కోసం నిరసన తెలుపుతున్న వారిపై అక్కసు. నిరసనగా దిల్షుక్ చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో యువకుల ఆందోళన. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం. ఫిర్యాదు పత్రం గుంజుకొని నిరుద్యోగులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. ఇలాంటి సీఎం మా దౌర్భాగ్యం అని చెప్పేసి ఇంద్రనాయక్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడో చూడండి ఒకసారి క్లియర్గా. సో ఈ విధంగా మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది కదా. దీనికోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఖచ్చితంగా వారి యొక్క పోరాటాన్ని ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది.